ప్రెస్ మిత్రులకి నమస్కారం. సింగరేణి సంస్థను రక్షించింది, కాపాడింది, అలాగే కార్మికుల హక్కులను కూడా తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు కార్మికులకు ఇచ్చినటువంటి 10 హామీలను కూడా నెరవేర్చినటువంటిది కేసీఆర్ గారి ప్రభుత్వం. అలాగే ఈరోజు కారుణ్య నియామకాలు అయితేంది, పోగొట్టినటువంటి దాన్ని తీసుకొచ్చినటువంటిది, తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇచ్చినటువంటిది, అలాగే వైద్యం పట్ల కూడా వారు చూపినటువంటి చొరవ వల్లనే ఈరోజు సింగరేణి సంస్థ ఈ విధంగా ఉంది. కార్మికులంతా కూడా సురక్షంగా ఉండగలుగుతూ ఉన్నారు. అలాంటి దానికి ఈరోజు భారతదేశంలో బొగ్గు పరిశ్రమ నిర్వీర్యం కావడానికి లేదా ప్రైవేటు కావడానికి కారకులు ఒకటి కాంగ్రెస్ అయితే, 2 బీజేపీ. ఆనాడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే క్యాప్టివ్ మైనింగ్ పేరు మీద అనేక అవకతవకలు జరిగితే దాన్ని తప్పుబట్టినటువంటి సుప్రీంకోర్టు, ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎంఎండిఆర్ యాక్ట్ 2015 తీసుకొని వచ్చి దాన్ని వేలం ద్వారా మాత్రమే ఇవ్వాలి అనేటువంటిది. దీంట్లో ఇంకొక ప్రమాదకరమైనటువంటి విషయం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా 2050 వరకు థర్మల్ పవర్ అనేది ప్రపంచంలో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే త్వరగా బొగ్గు నిక్షేపాలను తీయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే వారికి అనుకూల వ్యక్తులకి కట్టబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బొగ్గు బ్లాకుల వేలాన్ని వేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఇచ్చి ఈరోజు నిక్షేపాలన్నిటి కూడా తీసి ధ్వంసం చేస్తున్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు సింగరేణి పరిశ్రమ మనుగడ కోల్పోతుంది అనంటే, లేదా బ్లాకులు రావట్లేదు అనంటే దానికి కారణం ఆ రోజు కాంగ్రెస్ అయితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది. ఇకపోతే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 2003 జనవరి 27న ప్రారంభించినటువంటిది జయశంకర్ గారి చేతుల మీదుగా పురుడు పోసుకున్నటువంటి సంఘం. ఆ రోజు కొప్పుల ఈశ్వర్ గారి యొక్క నాయకత్వంలో కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడుతున్నటువంటి సంఘం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మికుల పక్షాన. ఆ రోజు అదే 2003లోనే 7LEP గని ప్రమాదంలో 17 మంది చనిపోతే, 8A గని ప్రమాదంలో 10 మంది చనిపోతే వాళ్ళకు స్పెషల్ ఎక్స్గ్రేషియా 6 లక్షల రూపాయలు ఇప్పిస్తే అది ఈరోజు 15 లక్షలు భారతదేశంలో ఏ కార్మికుడు గని ప్రమాదంలో చనిపోయినా ఇచ్చేటట్టుగా చేసింది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, లేదా బీఆర్ఎస్ పార్టీ, లేదా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘమే. ఇది భారతదేశ వ్యాప్తంగా అమలు జరుగుతున్నటువంటి దాన్ని రేపు 25 లక్షల వరకు కూడా పొందకపోతున్నది కార్మిక వర్గం అనేటువంటి. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం అయితేంది, అలాగే IIM చదువుకున్నటువంటి విద్యా పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వబడింది. ఇల్లు నిర్మాణం కోసం 10 లక్షలు తీసుకున్నటువంటి రుణానికి ఈ ఏదైతే 50,099 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటువంటిది. ఇలాంటి 10 ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ఈరోజు సంస్థలో 40,000 మంది కార్మికులు ఉండడానికి కారకుడు కేసీఆర్ గారు. ఒకవేళ తెలంగాణ రాకపోతే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోయినట్లయితే సింగరేణిలో ఈరోజు 25,000 మంది కూడా కార్మికులు ఉండేవాళ్ళు కాదు అనేటువంటిది. దీన్ని బట్టి అర్థమవుతుంది సింగరేణి సంస్థను కాపాడింది, ఈ ఉనికిని మనుగడను కాపాడుతూ కార్మికుల హక్కులను కాపాడి ఈ సంస్థ అభివృద్ధి పథంలో ఉండడానికి కారకుడు కేసీఆర్ గారు. అలాగే దానికి తోడుగా మా గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ లాంటి గారి నాయకులు చాలామంది దీనికి నాయకత్వం వహించినటువంటి గౌరవ అధ్యక్షులుగా ఆ రోజు దేశం చినమల్లయ్య గారు అయితేంది, అప్పుడు రెండవసారి కొప్పుల ఈశ్వర్ గారు అయితేంది, అలాగే బోయినపల్లి వినోద్ గారు అయితేంది, అలాగే నల్లాల ఓదెలు అయితేంది, కవిత గారు అయితేంది, మళ్ళీ కొప్పుల ఈశ్వర్ గారు అయితేంది. ఎందుకంటే చాలామంది వెళ్ళిపోయారు. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పినటువంటి దాని ప్రకారంగా కవిత గారు కూడా అయితే, హరీష్ రావు గారు అన్ని రాజకీయ ఏదైతే సంఘాలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు రిజైన్ చేసినటువంటిది కూడా మనం చూసాం. అలాగే 2023లో ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు కూడా మేము రిజైన్ చేసినాక అందరం కూడా 2024లో కొత్త బాడీ ఏర్పడినప్పుడు కూడా గౌరవాధ్యక్షులుగా ఎవరిని పెట్టుకోలేదు. మొన్న ఈ మధ్య కాలంలోనే మన కొప్పుల ఈశ్వర్ గారిని ఇన్ఛార్జ్గా పెట్టుకొని ఆ తర్వాత ఇరు గౌరవ అధ్యక్షులుగా కూడా ఎన్నుకోనటువంటిది చట్టబద్ధంగా కార్మిక చట్టాలకు అనుకూలంగా ఈరోజు మా బైలాస్కి అనుకూలంగా ఎన్నుకోబడినటువంటిది కొప్పుల ఈశ్వర్ గారు. అందుకే కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో ఈ సింగరేణి సంస్థను కాపాడుకుంటూ కార్మికుల హక్కులను కూడా కాపాడుకునేటువంటి విధంగా మొన్న సెప్టెంబర్ 2న
సింగరేణి చరిత్రలో కనివిని ఎరగనటువంటి ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ లాభాల వాటాను వెంచనే ప్రకటించాలి, వాటాను ప్రకటించాలి అనేటువంటిది. అలాగే మెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి అయితేంది అనేక ప్రధానమైనటువంటి సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి విషయాలపైన కూడా ధర్నాను విజయవంతం చేసింది కార్మిక వర్గం. అదే భాగంలో ఈ యొక్క 2-3 రోజులలో 17 రోజులు లేదు దసరా, ఇప్పటికి కూడా లాభాల వాటా ప్రకటించలేదు. ఈ లాభాల వాటా ప్రకటించినట్లయితే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మికుల సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రకటించి ఉద్యమం కూడా చేయడానికి సిద్ధంగా ఉంది అని తెలియజేస్తా ఉన్నాను.